నమస్తే పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను వ్లాగ్స్. కామెంట్స్ లో మీరైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. నేను కొంచెం బిజీ ఉండి కుదరలేదు, సారీ ఫర్ ద లేట్. ఇంకా ఎందుకు లేటు, లెట్స్ గో టు ద వీడియో. ఫ్రైడే నైట్ 8 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. మేమైతే ముందే రూమ్ బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళాకైనా రూమ్ తీసుకోవచ్చు, కానీ మా చిట్టి మా గున్ని పాప ఉన్నారు కదా, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పేసి ముందే రూమ్ బుక్ చేసుకున్నాము. ఇదే మా రూమ్. 500కి ఇంత పెద్ద రూమ్ వచ్చిందంటే చాలా గ్రేట్, విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా. మా చిట్టి పాపను అక్కడ కూర్చోబెడితే ఎలా చూస్తుందో చూడండి. ఏందమ్మా ఏందో అయిపోయింది. ఒక డబ్బీరా, ఒకటి నీకు బిజీ కొనిస్తా, ఒకటి అమ్మ. నేను కొనిను పో. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. ఇంకా పొద్దున్నే లేచి రెడీ అయిపోయాం గుడికి వెళ్దామని చెప్పేసి. కొండ మీదకి చాలా చలిగా ఉంది, అలాగే చన్నీళ్ళు పోసుకున్నాము. మా చిట్టి కోసం మా తమ్ముడు అయితే వాటర్ బాటిల్ ఫిల్ చేసాడు. ఇంకా అలా కొండ మీదకి ఎక్కడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడే దూరం నుంచి ఎవరైనా వస్తే రెంట్ కి తీసుకొని స్టే చేస్తారనమాట. దారిలో వెళ్తుంటే కోతులు పేలు చూసుకుంటున్నాయి. హే చింటూ చింటూ, మెట్లన్నీ ఎక్కేసరికి ఆకలి అవుతుంది అని చెప్పేసి ముందే ఆగి తినేసామన్నమాట. అదేంటో గానీ మా చిట్టికి దోశ అంటే చాలా ఇష్టం. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాము. మా అక్క అయితే మెట్లు పూజ చేస్తానని చెప్పి మొక్కుకుంది, అందుకే అన్ని తీసుకొని స్టార్ట్ చేశారు ఫస్ట్ మెట్టు నుంచి. వామ్మో, ఈ రాయి ఏంటో ఇంత పెద్దగా ఉంది. దాని పక్కన నుంచి వెళ్తుంటే ఎక్కడ పైన పడుతుందా అని భయం వేస్తుంది. ఇంకా అక్కడైతే మెట్లు కట్టలేదు, ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంతకు ముందు కొన్ని మెట్లు ఉండే కానీ అవి కూడా తీసేసి ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చుట్టుపక్కలంతా కొండలే, చాలా బాగుంటుంది నడిచెళ్ళేటప్పుడు. తిరుపతి లాగే ఉంటుంది కొంచెం. నేను మా తమ్ముడు మా అన్న చిట్టి అయితే ఫాస్ట్ గా వచ్చేసాము. మా అక్క మా బావ మెట్లు పూజ చేసుకుంటూ స్లోగా వస్తున్నారు. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ గ్యాప్ లో లొకేషన్ కవర్ చేస్తున్నాం అనమాట. మా చిట్టి అయితే వాళ్ళ మమ్మీ రావట్లేదని వెనక్కి వెళ్ళి మరీ పిలుస్తున్నాడు, చూడండి మీరు కూడా. ఓడే అమ్మ, వాడే మాకన్నా ఫస్ట్ వెళ్తున్నాడు. చిట్టి వెళ్ళదు, ఇటు వచ్చేసి. పావులు ఉన్నాయి, వచ్చే వచ్చే పట్టుకో. మమ్మీ వచ్చేసిందిరా. చూడు వీడం కూడా చిట్టి మా చిట్టి అయితే నాతోటి రన్నింగ్ రేస్ పెట్టుకున్నాడు. ఇద్దరం ఆడుకుంటా మెట్లు ఎక్కేసాం ఫాస్ట్ గా. మా చిట్టికి బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం.
అక్కడ రాయి దగ్గర అందరూ కుంకుమ పసుపు పూసుంటే దాని దగ్గరే ఆగిపోయాడు. ఎంత రమ్మన్నా రావట్లేదు అసలు. ఇంకా మేము వెళ్తున్నాం రమ్మన్నా కూడా రావట్లేదు, అక్కడే నిల్చో ఉన్నాడు. చూడండి ఎలా ఉన్నాడో అంత దూరంలో. ఇంకా వీడెలాగో వచ్చేలా లేడని చెప్పేసి మా తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చేసాడు. ఇవే లాస్ట్ మెట్లు, ఇక్కడే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా పక్కన రోడ్ లాగా కొంచెం వేసేసారనమాట. అక్కడ నడుచుకుంటా వస్తున్నాం. ఇక్కడ టెంకాయలు కొట్టేసి ఇంకా వెళ్ళిపోయాం లోపలికి. కొండ మీదకి వెళ్ళగానే ఫస్ట్ గుండు చేపించడానికైతే వెళ్ళిపోయాము లైన్లో. వెళ్ళగానే మా చిన్న పాపకైతే గుండు కొట్టించేసాము. నెక్స్ట్ మా చిట్టికి ఫస్ట్ పక్కన ఒక పాప అయితే ఏడుస్తూ ఉన్నింది పెద్ద పెద్దగా. అమ్మాయిని చూసి అదిరిపోయాడు, కానీ సైలెంట్గా కొట్టించుకున్నాడు. ఆ వీడియోస్ మీరే చూసేయండి. అస్సలు ఏడవకుండా సైలెంట్గా తిప్పించేసుకున్నాడు. నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయారు. గుండు లేరా ఆడ? ఇంకా రెడీ అయిపోయి గుళ్ళోకి అయితే స్టార్ట్ అయిపోయాం. మా స్వీటీ పాప ఏమో నిద్రపోయింది స్నానం చేపిగానే. మా చిట్టిగాడైతే నడిచి వస్తా ఉన్నాడు చిన్నగా. మనుషులు కూడా ఇంత నీట్గా తినరేమో అరటికాయ, అవి అంత నీట్గా తింటున్నాయి తొక్కు తీసి మరి. ఇంకా టికెట్స్ తీసుకొని స్పెషల్ దర్శనంకి అయితే లోపలికి వెళ్ళిపోయాము. మీకైతే ఇప్పుడు కొండ మీద నుంచి వ్యూ చూపిస్తా చూడండి, సూపర్ ఉంటుంది పైన నుంచి అయితే. ఇంకైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. నెక్స్ట్ మెట్లు దిగి వచ్చేటప్పుడు దారిలో శివాలయం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వెళ్ళండి మీరు వెళ్ళినప్పుడు అయితే. నెక్స్ట్ అక్కడ కాసేపు ఫొటోస్ తీసుకొని తినడానికి అయితే వెళ్ళాము. నేను మాలకొండకి చాలాసార్లు వచ్చాను, కానీ ఇప్పుడు దాకా అక్కడ అన్నదానం చేసిన ఫుడ్ అయితే తినలేదు. కానీ ఫస్ట్ టైం తింటున్నాను. సో ఎలా ఉందో చూద్దాం. ఆలూ ఫ్రై, సాంబార్, మజ్జిగ చాలా బాగుంది. అండ్ క్యాస వేశారు, క్యాస కూడా సూపర్ ఉంది. మా చిట్టి కూడా చాలా నచ్చిందంట. వీడియో తీస్తుంటే మా ఎదురుగా ఉండాలి, మా సయ్య చూస్తున్నారు. కొంచెం సిగ్గుతో ఎలా అలా తీసేసాను. బయటికి రాగానే మా చిట్టికి గోరింటాకు కావాలంట, ఒక చేతికి వేపిస్తే సరిపోదని చెప్పేసి 2 చేతులకి వేపిమన్నాడు. ఇందాక వ్యూ చూపించినప్పుడు కొండపైన లొకేషన్ ఉంది కదా ఒక గుడి, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళే దారి మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మనుషుల కంటే కోతులే ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి. సడన్గా ఒక కోతి తోక పట్టుకున్నాను, అది వచ్చేసింది పైకి, అలాగ కరవలేదు. ఇంకా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి కూడా లొకేషన్ బాగుందని చెప్పేసి ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ తీసాను. మా వాళ్ళు అయితే వెళ్తా ఉన్నారు. ఇదిగో 3 monkeys. స్వరంగ మార్గం లాగా ఉంది కదా, మా అక్క చెప్తుంది వినండి. నాకైతే ఈ దారిలో వెళ్ళేటప్పుడు అవి ఎక్కడ పైన పడిపోతాయా అని భయం వేస్తుంది. చిన్నప్పుడు అయితే సన్నగా ఉన్నాం కాబట్టి చాలా ఈజీగా అనిపించేది, ఇప్పుడు చాలా పెద్దగా అనిపిస్తుంది.
వెనక్కి తిరిగి చూస్తే ఇంత చిన్న సందులో ఎలా పట్టానా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి కూడా. అదో కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్, అక్కడే మేము ఉండింది. అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకొచ్చామన్నమాట. చూడడానికి దగ్గరగా ఉంది కానీ వే మాత్రం చాలా డిస్టెన్స్ ఉంది. మా చిట్టితో హాయ్ చెప్పడానికి నా పాటలు చూడండి. టేక్ 1 హాయ్ చెప్పు. అండ్ టేక్ 2 బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పాలి. అండ్ ఫైనలీ హాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. మా పార్టీకి మేము వీడియోస్ తీసుకుంటుంటే మా గున్ని పాప ఏమో చాక్లెట్ తింటా ఉంది. ఆ చాక్లెట్ కోసం పైన కోత వెయిట్ చేస్తూ ఉంది. అది ఎక్కడొచ్చి పైన దొరకద్దా అని భయం వేస్తుంది. నెక్స్ట్ అక్కడ కూడా దర్శనం చేసుకొని అండ్ పూజ చేసి కిందకైతే వెళ్ళిపోయాం. ఈ మర్రి చెట్టుకి మన కోరికలు రాసి కడితే నెరవేరుతాయని ఇక్కడ అందరు నమ్ముతుంటారు. ఇంకా అక్కడ దండం పెట్టుకొని కిందకైతే వెళ్ళిపోయాం. ఈ ప్లేస్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలాసార్లు వచ్చా అన్నారు కదా, ఇప్పుడే చూడడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ చాలాసార్లు వచ్చా కానీ నడిచి అయితే ఎప్పుడు వెళ్ళలేదు కొండ కిందకి. అండ్ ఎప్పుడు ఆటోలో వ్యాన్లో అలా వెళ్ళే వాళ్ళం అనమాట. ఫస్ట్ టైం నడిచి వెళ్తున్నాం. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అండ్ ఇలాంటి ప్లేసెస్కి ఫ్రెండ్స్తో అయితే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ముందు వాళ్ళు వెళ్తూ ఉంటే వెనక నేను వీడియో తీస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి ఆ గుండు ఆ రాళ్ళలో కలిసిపోయింది. ఇలా రాయి మీద రాయి పెడితే త్వరలో ఇల్లు కట్టుకుంటారని ఒక చిన్న నమ్మకం అనమాట. అందుకే ఇక్కడంతా నింపేస్తున్నారు. నా ముందు మా అక్క, అన్న అండ్ తమ్ముడు వెళ్తున్నారు మా చిట్టి పాపని ఎత్తుకొని. నేను వెనకాల వస్తున్నాను. నా వెనకాల ఇంకా కొంచెం దూరంలో మా బావ వస్తున్నాడు. కొంచెం దూరం వచ్చి ఆగాము. కానీ వెనక్కి తిరిగి చూస్తే మా బావ లేడు, తప్పిపోయాడేమోనని చెప్పేసి అక్కడే కాసేపు ఆగి వెయిట్ చేస్తూ ఉన్నాము. చెప్పురా. మేమందరమేమో చాలా వరకు కిందకి వచ్చేసాము. కానీ మా బాబు చెప్పు బాగా వస్తున్నా చెప్పురా. బాగా వస్తున్నా చెప్పు. మా బాబు అయితే అవ్వలేదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ అందరం కలిసి కిందకి వెళ్ళడం స్టార్ట్ చేసాము. ఈ గుడికి వెళ్ళకూడదు అనుకున్నాం కానీ ఈ గుడి నేను ఎప్పుడూ చూడలేదు. అందుకే మా అక్కలు నప్పించుకొని అని చెప్పాను. ఇది కూడా ఒక స్వరంగా ఎగ్జైట్మెంట్ అప్పుడు అర్థమైంది శివుడి గుడి అని చెప్పేసి. ఇందాక లక్ష్మీదేవి గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగ ఉండింది. కాకపోతే అక్కడ మెట్లు ఉన్నాయి, ఇక్కడ బై వాక్ వెళ్ళేలాగా అంటే ఉంది. చూడండి మీరు కూడా. ఏది ఏమైనా పబ్లిక్లో వీడియో తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. అందరు మనల్నే చూస్తుంటారు ఏదో వింత జీవిలాగా. వాళ్ళు నన్ను చూస్తున్నారు, నేను వాళ్ళని చూడకుండా నా పాటికి నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. సర్లే చూస్తే చూసుకొని అని చెప్పేసి నెక్స్ట్ ఒక దగ్గర ఆగైతే మా అక్క బావ కూడా త్వరలో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళతో అయితే ఇల్లు కట్టేశారు అక్కడ. నాకు
దారిలో వస్తూ ఉంటే పుల్లరేగ చెట్టు కనిపించింది. ఇంకా మనం కామ్గా ఉంటామా, అవి కోసుకొని ఆ ముళ్ళతో గీకించుకొని వచ్చామన్నమాట. ఇంకా ఫైనల్లీ రూమ్ దగ్గరికి వచ్చేసాము. రూమ్లో లగేజ్ అంతా సర్దేసుకొని వ్యాన్ అయితే ఎక్కేసాము. ఆవు చూడండి మా దగ్గరికి ఎలా వస్తుందో, మా చిట్టి పాప దగ్గర కుర్కురే అంటే అది తినడానికి. షాక్ అయ్యారా? మా చిట్టిని అయితే వాళ్ళ డాడీ ఎలా నిద్రపోతున్నాడో చూపిమంటే ఎలా చూపిస్తున్నాడు చూడండి, చాలా కామెడీగా ఉంటుంది. డాడీ ఎట్ట తగ్గుతున్నాడమ్మా? చిట్టి దగ్గు ఎట్ట తగ్గుతున్నాడు డాడీ? డాడీ ఎట్ట తగ్గుతున్నాడమ్మా? డాడీ ముందుకు వస్తుందామా? నువ్వు దగ్గు చూపి. ఎట్ట తగ్గుతున్నాడమ్మా డాడీయా? అంత కాదా? ఇది రాళ్ళపాడు బీచ్, చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ కూడా. హాయ్ చెప్పు సాయి. కానీ ఇంకా అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి వ్యాన్లో అయితే ఎక్కేసాము. మా చిట్టి చూడండి ఐస్ క్రీమ్ ఎలా తింటున్నాడు. అప్పుడు మా అక్క ఐస్ క్రీమ్ తీసి పెట్టింది అందరి కోసం. పడే ముచ్చుకుంటేది నాకేసుకో. నెక్స్ట్ కాలంలో ఆగి మార్కెట్లో కొన్ని కూరగాయలు తీసుకున్నాం షాప్లోకి. ఇంత పెద్ద టమోటా నేను ఎప్పుడూ చూడలేదు, చాలా పెద్దగా ఉంటాయి. అదే 1/2 kg ఉంటుంది నాకు తెలిసి. నెక్స్ట్ కొన్ని పూల మొక్కలు కూడా తీసుకున్నాము. గుచ్చుకుంటది. నా జుట్టు లేదు. నేను పాపం గుండు చేపించుకున్నాను మర్చిపోయి పూల మొక్కలు కొనేసింది. సరే మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.